రాజకీయ ప్రయోజనాల కోసమే మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేస్తున్నారన్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ 60 ఏళ్లుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతానికి అన్ని రంగాల్లోనూ విశేష కృషి చేసిందని, అలాంటి సంస్థకు 2021లోనే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకుండా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆర్డీటీపై నిజంగానే చిత్తశుద్ది ఉంటే తమ హయాంలో ఎందుకు రెన్యువల్ చేయలేదన్నారు. ట్రస్ట్ కు ఫారిన్ కాంట్రిబ్యూషన్ చేయాలని కేంద్రానికి తాను కూడా లేఖ రాశానని, ఆర్డీటీ సంస్థ పరిరక్షణకు తన సాయశక్తులా కృషి చేశానని అంటున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తలారి రంగయ్య కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు సేవ్ ఆర్డీటీ అంటూ పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర పైన స్థానిక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు స్పందిస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర నిలిపివేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఆర్డీటీ సేవ్ ఆర్డీటీ అంటూ మాజీ ఎంపీ పాదయాత్ర చేస్తున్నారు, ఎందుకు చేయకూడదు? అసలు ఆయనకు అర్హత లేదు. ఆయన ఎందుకంటే 2021లోనే ఎఫ్సీఆర్ఐ అనేది ఆ రోజే రద్దయింది. ఆ రోజు నుంచి నువ్వు నిద్రపోతూ ఒక ఎంపీగా ఉండి కళ్యాణదుర్గం ప్రాంతంలో అడగపెట్టలేని పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ రోజు మా పార్టీ వచ్చినా కూడా నీకు తిరగడానికి అవకాశాలు ఎక్కడ పెడితే తిరగడానికి అవకాశాలు మేము ఇచ్చాం. ఏదైతే మీరు ఆర్డీటీ అని సేవ్ ఆర్డీటీ అంటున్నారో, మీరు సేవ్ ఆర్డీటీ కాదు, ఆర్డీటీ కిల్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఆర్డీటీకి ఒక పార్టీ రంగు వేయకూడదు. మనం ఒక పార్టీ రంగు వేసి జెండాలు పట్టుకొని జై జగన్ జై జగన్ అనుకుంటే తిరిగితే అది ఆర్డీటీ రాదు. ఎందుకంటే ఇదేదో తెలుగుదేశం పార్టీనో లేదా ఇక్కడున్న పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ వాళ్ళు చేసిన పని కాదు. ఇక్కడ దేశవ్యాప్తంగా తీసుకునే నిర్ణయంలో 2021లోనే ఈ ఎఫ్సీఆర్ అనేది రద్దు చేయడం జరిగింది. నువ్వు ఆ రోజు నుంచి కూడా దాన్ని పేపర్లు చూడుకోకుండా ఏదో నేను బాగా జ్ఞానం అనుకుంటూ, నువ్వు జ్ఞానం అజ్ఞానం నాకు తెలియదు కానీ నేను ఎందుకంటే ఒక అధికారిగా నువ్వు పనిచేసావు, అంతవరకు నీకు తెలిసాము తప్ప ఈ ఆర్డీటీని సేవ్ ఆర్డీటీ అనే విషయాలు నువ్వు చేయడం పూర్తిగా తప్పనేది మా అభిప్రాయం. ఇప్పుడు చాలా మంది ప్రజల్లో అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆర్డీటీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. చాలా మంది ఎఫ్సీఆర్ఐ నిధులు రావాలని కోరుకుంటారు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు తలారి రంగయ్య కూడా చేస్తానని ఆయన. నిజంగా ఆర్డీటీ మా మాతృ సంస్థ. ఆర్డీటీ పైన ఎనలేని గౌరవం. విన్సన్ ఫెరర్ గారి, మంచు ఫెరర్ గారి ఈ సంస్థ వాళ్ళ కోసం నడపకపోవడం లేదు, పేద ప్రజల కోసం ఆ సంస్థను నడుపుతున్నారు. ఖచ్చితంగా మేమందరూ కూడా వాళ్ళ వెంట ఉంటాం. అది ఎఫ్సీఆర్ఐని మళ్ళీ కూడా వచ్చేటట్టు మా ముఖ్యమంత్రి గారు అలాగే మన లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది కొత్తగా అప్లికేషన్ చేసుకోండి, కొత్తగా కూడా ఇస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారంట. ఆ హామీ ప్రకారంగా అన్ని కూడా నడుస్తున్నాయి. ఖచ్చితంగా అది మా మాతృ సంస్థ కాబట్టి దాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా మా పైన ఉంటుందని తెలుసు. ఇప్పుడు అనంతపురం జిల్లా వాసిగా మీరు ఈ ఆర్డీటీ సంస్థను రక్షించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక ప్రజాప్రతినిధిగా ఈ ఎఫ్సీఆర్ఏ తొందరగా రెన్యువల్ కావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? నేను 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికైనా, ఆ రోజుకి ఎమ్మెల్యేగా కొత్త అయినా, కానీ నేను ఆగస్టులోనే అమిత్ షా గారికి జరిగింది. ఆయన రిప్లై కూడా ఉంది ఇక్కడ. అంటే మాకెంత చిత్తశుద్ధి ఉంటుంది దీన్ని కాపాడాలనే అభిప్రాయం. అందులో భాగంగానే అతను చేసేదాన్ని పూర్తిగా అవాస్తవాలు లేదా జగన్ రెడ్డి మాట్లాడేది అవాస్తవాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకుడు అలాంటి వాడు కాబట్టి వీళ్ళు కూడా అలాగా తయారైపోయినారు. ఇది చేసే తప్పు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మేము ఆర్డీటీని రక్షించుకుంటాం, నిలబెట్టుకుంటాం. ఆర్డీటీ సంస్థను రక్షించుకోవడం తమ బాధ్యత. మాజీ ఎంపీ తలారి రంగయ్య కేవలం రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు సేవ్ ఆర్డీటీ అంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఆర్డీటీని భవిష్యత్తులో రక్షించుకునే విధంగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి తాను విన్నవించినట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అంటున్నారు. కెమెరామెన్ నారాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.